హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్లాగ్. ఈరోజు ఈ బ్లాగ్లో మీరు ఏం చూడబోతారంటే, మన శేఖర్ ఉన్నాడు కదా, శేఖర్ ఉన్నాక నిన్న ఒక పెద్ద ఫ్రంట్ రోల్ అయితే వేసిండు. ఒక ఆయనకి కింద పడి ఇట్లా దుమ్మరగాడ లేచిండు. ఈ ప్లేడ ఓ ఇదంతా నొత్తుందట, ఇది అంతగా ఒత్తుతే నొత్తుందా ఎట్లా ఉంటుంది అది. ఇప్పుడైతే సిబిడ పోయి ఆయనకు చూపించి అట్లే ఒక 2-3 అట్లే కొన్ని వీడియోలో సామాన్లు అయితే తేవాలి, సామాన్లు అయితే తీసుకుంటే రావాలి. అంటే ఇది ఏమనిపిస్తుంది? ముట్టుకుంటే ఇలా ఆనెత్తే వస్తుంది. ఎందుకు పడ్డా ఎందుకు పడ్డు అంటే జారింది. ఓలు పడమన్నారు నువ్వే ఒక దాని మీకే దిగిండంటే జేసీబీకే పడ్డాడు అన్నట్టు. మెయిన్ చెప్పాలంటే టాప్ మీకే పడ్డాడు. వెళ్ళాది కాగిత సడన్గా దాని మీకే దుంకిండు, 10 కింద పడ్డాడు. డాక్టర్ చూసినాక ఏమంటుండంటే ఎక్స్రే ఇద్దామన్నాడు. ఎక్స్రేకి అయితే రాసిండు. మీదికి వచ్చిన వెయిటింగ్ అయితే నడుస్తుంది. అంటే ఎక్స్రే ఎందుకంటే బాగా పెయిన్ ఉంది అని చెప్పిన ఎక్స్రే పెయిన్ ఉంటే ఎక్స్రే ఇద్దామన్నాడు. తక్కువ లైట్ పెయిన్ ఉంటే ట్యాబ్లెట్స్ వచ్చి తక్కువ వేద్దామనుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్స్రే తీస్తే తెలుస్తుంది అసలు ఇంకేమన్నా అయిందా, ఇంజూరీ లైట్ ఏమన్నా ఉన్నది అని చెప్తారు. మరి ఏంది ఇంత మీద చూడాలి నువ్వే కావాలని ఆయనే కావాలని పడ్డాడు. మీదికే మెల్లగా దిగాక సడన్గా దిగిండు. కాలు జారిన కింద పడ్డాడు. స్లిప్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డాను. ఎక్స్పెక్టెడ్ అని కింద పడ్డాడు. మళ్ళీ ఒక 4 రోజులు బంద్ చేద్దాం. నాకు అట్లాంటి ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, జారింది పడ్డాడు. ఎక్స్రే తీసుడు అయితే అయిపోయింది. ఇంకా రిపోర్ట్లు రాలేదు. రిపోర్ట్లు వచ్చేదాకా బయట వేడి ఎత్తున్నాను. నాకు తెలిసి ఏం కాలేనుకుంటాను, ఏం ఏర్పడతలేదు. నాకు ఇక్కడ సైడ్ స్క్రీన్లో చూసింది. అదే ఇప్పుడు మన స్పానల్ కార్డ్ ఉంటుంది, గుద్దినట్టు తాకినట్టు స్పానల్ కార్డ్ బొక్క దానికే బాగా గుద్దినట్టు అయింది. అదే నొప్పుంది. ఇంకా బొక్క ఇట్లా గట్టిగా గుద్దినట్టు తాకింది అంతే. కానీ అలానైతే ఏం ఏర్పడలేదు. మరి అది బయటకు వచ్చినాక వెళ్తుంది, రిపోర్ట్ వచ్చినాక వెళ్తుంది ఏమైనా అయిందా కాలేదా అని చెప్పి. హాస్పిటల్లో చెకప్ మీద మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏమన్నాడంటే డాక్టర్, ఇట్లా ఇంజూరీ ఏం కాలేదు, ఇట్లా గుద్దినట్టు బాగా గట్టిగా తాకిందట. అట్లా అని చెప్పేసి ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్ అయితే రాసిండు. ఏం కాలే అన్నారు. ఒక ఇంజెక్షన్ ఇచ్చిండు, పెయిన్కి అయితే ఒక ఇంజెక్షన్ ఇచ్చిండు, ట్యాబ్లెట్లు ఇచ్చిండు. అట్లా ఏం కాలే అని అన్నాడు. ఇంజూరీ అయితే ఏం కాలే, గుద్దినట్టు బాగా తాకిందని చెప్పిండు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పిండు. వీడియోకి సామాన్ తీసుకోవాలని చెప్పిన రత్నదీప్కి అయితే వచ్చినాడు. ఇక్కడ కొన్ని సామాన్లు వేసుకొని బయట కొన్ని ఎగ్స్ తీసుకొని పోవాలి. ఒక వీడియో ఉన్న ఎగ్స్తోని. కూరగాడు శేఖర్ ఇంకా హాస్పిటల్ వేరు. నిన్న ఒక ఆర్మీకి కింద పడ్డాడు శేఖరు. సో వాళ్ళు ఇంకా కొన్ని సామాన్లు ఏమిగుతా వేరు. అట్లే మన మిర్చిలు బజ్జీలు దానికి సంబంధించిన సామాన్లు ఏదైతే ఉంటాయో అవన్నీ ఇమ్మని చెప్పిన. సో ఈరోజు మిర్చిలు ఇంకా పకోడీ అయితే మన గ్యారేజ్లో అయితే వేయబోతున్నాము. నిజామాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్ అన్న అయితే వచ్చిండు. సో అన్న ఆటో తీసుకుని వచ్చిండు, కొత్త ఆటో అన్నట. మన నడుపుమని ఇచ్చిండు. డా కమాన్. హాయ్ ఫ్రెండ్స్, నిజామాబాద్ నుంచి వచ్చిండు ఆటో తీసుకుని, కొత్త ఆటో. కిట్టు కూడా వచ్చింది ఇప్పుడే. హాయ్ అన్న. హాయ్ తాళం దానికే ఉంది, తీసుకోండి. నడిపస్తా తీసుకోండి. చక్కగా ఇప్పుడు వాళ్ళు తీసుకొని పోయారు ఆటో. చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఆటో తీసుకొని పోయారు. మళ్ళీ వచ్చేవరకు గేర్లు పని చేయి, ఏం పని చేయి, బండి ఏం కాదు, మీకోసం వచ్చినా మీకే ఇచ్చేస్తా ఆటో. వాడు నడిపే జింగడు పోయి నాకట అద్భుతం. నేను పొక్కలకి వెళ్ళి తీసుకుని పోతుగా. ఇప్పుడు జింగ నడిపి ఇప్పుడు నేను గేర్లు పని చేయకపోయినా ఏం కాదట. ఆడి కూడా పంపిస్తారు. మీరు ఎట్లా పంపించారు? పంపిస్తారు, మీకు అన్ని మెకానికే వస్తుంది మీ అందరికి.
పండుకోండు తిరుగు ఆటో ఘోరంగా ఉన్నది ఫస్ట్ టైం నడుస్తున్నా ఫస్ట్ గేర్ వేసినా చలో నడపరాపోతే నడపదు బాయ్ 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 వస్తున్నాయి 20 జామిను నువ్వు ఇప్పటికే గేర్లు ఖరాబ్ అయినా కొత్త ఆటో తీసుకొని వచ్చినాడు అన్న నడుపుకుంటుండు మొత్తం ఖరాబైనా సరే అంటుండు లావట్ ఎత్తేరు అనుకుని అంటుండు బోర్ర పడుతుందేమో అని భయం అవుతుంది అచ్చా అసలు స్పాట్కి వచ్చింది మళ్ళా ఇదేంటి చెకింగ్ స్పాట్ ఇది ఈ ఆటో మంచిగా కండిషన్ ఉందా లేదా తెలుసుకోనికి మన రైడ్ ఏదైతే మనం ప్రిపేర్ అవుతామో ఏదైనా వెహికల్ తయారైతే ఫస్ట్ రౌండ్ అవుతామో ఆ ప్లేస్కి అయితే వచ్చింది పైప్ ఎక్కిచ్చాము చచ్చిపోతాడు ఇరు కనబడతలేరు తీసుకొని వేయరా ఇది ఎత్తుది ఘోరంగా ఆటో స్టూడియోకి ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడతా అనిపిస్తుంది ఆటో కొనుడే ఆటో ఉంటే అదే కిరాయి అయితే ఒక 500 అయిపోతాయి అంతే పైప్ మస్తున్నది రైట్ విజి విజిరా స్కూటర్ లెక్కనే సేమ్ నడుపు కష్టం ఒక పట్టుకోరుతుంది మెల్లగా 5 సీట్ ఎట్లా పడ్డాయి ఒక్కసారి ఆపలేదు గీర్లు ఆపేసి మనదే ఆటో 50 రూపాయలు ఆటో అయితే మస్తున్నది అన్న ఫస్ట్ టైం నడుపుతున్నా నేనైతే తీసుకో మరి ఇంకోటి నువ్వు కూడా కిరాయి కొట్టచ్చు మరి మీ గురించి వచ్చినప్పుడు మీకే గిఫ్ట్ అనుకోరు మాత్రం మస్తుందని అన్న వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే మొత్తం మన అలా కలిసిపోయినట్టున్నాడు లోపల లుక్ అయితే మస్తుంది రెక్సింది అవునా తక్కువ కేసు ఏదమ్మా రెక్సినోడు 7500 కేసు ఎంత 7500 అర్థం కాలే 7500 అంటే 7500 చూడు ఒకసారి సీటు ఎట్లా ఇట్లా చమకు మాట ఒకసారి బీరోల్ తీసుకో కార్ కొనుక్కున్నా అది కొనుక్కున్నాడు బెస్ట్ మరి అదే ఘోరంగా ఇట్లా రైట్ సైడ్ మడుతుంటే ఆడు పడుతున్నాడు రెక్సిన్ చేసిండు 7500 వేసిండు 7500 వేసిండు అట్లా అంటారు మిర్చిలది పిండి అయితే కలుపుకోవాలి బాబాయ్ అయ్యో మిర్చిలు కట్ చేయాలి మధ్యలో ఇలా మిర్చి ఉంటుంది ఇక మధ్యలో గోసి దాంట్లో చింతపండు పెడితే తీయ ఉంటుంది సో ఆ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాం చింతపండు తీసుకురా ఫస్ట్ అయితే ముగ్గుడు గరం చేస్తా మన పెద్ద మూత పకోడీ వేసుకొనికైతే ఉల్లిగడ్డలు కొత్తున్నాయి ఇట్లా సన్నగా పోయమన్నారు సన్నగా కొత్తున్నాయి మిర్చిలలో మధ్యలో పెట్టుకుంటారు కదా చింతపండు అది అయితే ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు మస్తు ఉంటుంది అట్లుంటుంది
నేను మిరపకాయలు మొత్తం ఇట్లా గీరుతా ఉన్నాయి, వీటిని గీరి లోపల గింజలు ఉంటాయి ఇక కొద్దిగా లైట్ అది తీసేసి మన కూరగానికి ఇస్తే కూరగాడు ఏం చేస్తాడు అలా చింతపండు పెడతాడు. ఆరులోపు చక్కెర గారు పిండి కలుపుతాడట. వాళ్ళైతే ఇంకా లేక కడుపుడు, మేమైతే నూనె పోతున్నాయి గరంగానికి. చలో పోసి జగ్గు కడుక్కొని తీసుకుని రా. చింతపండు మధ్యలో పెడతామని చెప్పిండు. వాళ్ళు ఏమేమి వేసిరంటే చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసి మంచిగా దంచిన ఇట్లా మొత్తం ఇట్లా మెత్తగా ఇట్లా ఇట్లా సాఫ్ట్గా అయ్యాక దంచినాక దాని ఇట్లా మధ్యలో ఇట్లా ఒక లైన్ లెక్కలో పెట్టిండు గంతే. ఇక సోడా అయితే ఇస్తాను ఇప్పుడు. ఏం సరిపోతుంది ఇది అంతగానో అంటారు. చింతపండు దంచుకున్నాడు అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ చింతపండును ఈ మిర్చిలలో పెట్టి అట్లా పెట్టి ఇక మన మిర్చిలు అయితే వేసుకొని తిందాం. ఇక కొంచెం లైట్ అది ఇస్తున్నాయి ఇక్కడ గింజలు. ఇంకా వేసేయి. ఇదే ఒకటే ఒకటే ఒకటి లేకపోతే ఒకటేసారి అందేద్దాం. పిండి కలిసిందారా మంచిగానే, చక్కెర కలిపిండు. ఒకటి వేసినాక తెలుస్తుంది. అరే పిండి చక్కెర కలిపిండా ఇంకోసారి పిండి కలిపిండు. ఇంకోసారి ఇలా గది పట్టుకో తీగ. ఆగు అలా పోదా, ఆగు పోతా. ఫస్ట్ అయితే పడుతుంది మిర్చి. అజ్జా బోనం గరమేది. మిరపకాయలు ఫస్ట్ అయితే తీసిన లేదంగానే మొత్తం మాడిపోయింది. ఇగో ఎట్లెత్తుందా చూద్దా ఎల్లు పెడతా అంటే పెట్టరాట మిర్చి లక్కుంటే ఇట్లయితే మిర్చి లక్కుంటే ఇవి మిర్చి లక్కలు సోడేయంగానే మొత్తం అంతా ఉబ్బుతున్నాయి బజ్జీ లెక్క. బజ్జీలు అయిపోయినాయి మొత్తం వేయంగానే మాడిపిస్తున్నాయి. ఇలా చూడు మంచిగా వస్తే ఆగు మంట ఇప్పు ఇప్పు ఇట్లా పొక్కలే అవుతున్నది కానీ ఒకటి చూడవు అది దయం పెట్టాలి ఫస్ట్. దయం వచ్చేసి ఒకసారి మొత్తం పిండి మొత్తం పిండి ఇప్పుడు నెక్స్ట్ చేసేది మరి ఫస్ట్ ఫస్ట్ ఇట్లా తింటే గట్లే వస్తాయి పిండి లోపల అది ఉడకరావు. మరి కావాలి అది. ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి మిర్చిలు అయితే బజ్జీలు అవుతున్నాయి. ఎంత అయితే ఎంత మేము ట్రై చేసిన ఇది ఒకటి మిర్చి అయింది. మొత్తం ఉబ్బుతున్నాయి, మొత్తం ఘోరంగా ఘోరంగా వేసినట్టు ఉన్నారు మా వాళ్ళు. పురా తింటారట దీని అనే కదే మీరు చెప్పినట్లేరు. ఇప్పుడు పిండి పిండి పిండే ఉంది లోపల మిర్చి అంతా అట్లా ఉన్నాయి. దొడ్డు దొడ్డు సిమెంట్ సిమెంట్ లెక్క పోతే అలానే ఉంటుంది. అది గింత పిండి కూడా ఇప్పుడు అసలు మిర్చి అయింది. ఇవన్నీ నాకు పిండి గట్టి ఉండే బాబాయ్ నీళ్ళు పోసి ఒకటి తీసుకొని ట్రై చేసిన వేద్దామని చెప్పేసి ఇప్పుడు అసలు ఇగో మిర్చి అయింది. ఇప్పుడు చూడు మిర్చి అయింది. ఇప్పుడు కరెక్ట్ నాకు వెళ్ళి శేఖర్ అని అడగవచ్చు దొడ్డు ఉండాలని. పిండి సిమెంట్ లెక్క ఉండాలని అనేసి అది ఇప్పు 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 మళ్ళీ అట్లా అయితే మిర్చిలు అయితే పొందలేదు. మేము పెద్ద మిర్చిలతో మేము చేస్తున్నాము. జింగడు పోయి మన స్టూడియోలో చిన్న మిరపకాయలు ఉండే మన అంటే మన దిక్కు ఇవి గింత గింత ఇవి చిన్న చిన్నవి మన మిర్చితో తింటే ఎట్లుంటాయని చూద్దాం. ఇవి కారం ఉంటాయా బాగా? ఎందుకు అది తీసుకో చింతపండు పెట్టింది అది అక్కడ చింతపండు ఉప్పేరా ఘోరం కారం ఉన్నది ఇది. మన ఈ సన్న మిరపకాయ ఇది మధ్య మధ్య మళ్ళీ ఈ చింతపండు తగులుతుంటే తీయ ఉంది. చింతపండు ఫ్లేవర్ వచ్చిన తర్వాత మస్తు ఉంది.
మొత్తానికైతే అయిపోయింది చూస్తున్నా అయిపోయింది లాస్ట్ ఇప్పుడైతే నేను జింగిల్ అవుతున్నాము నిజంగా వీడు అప్పుడు వేడు వీళ్ళంతా పేరు ఏమో మా 10 ఏళ్ళు కానీ మేమైతే లాగిస్తాం ఇంకా ఇగో పకోడీ మిర్చీలు కొంచెం మిర్చిలల్లా చింతపండు పెట్టిర్రు తినుడే ఇక వాళ్ళు వస్తుందిగా మిర్చిలేదు ఇంట్లో మొత్తానికి అయితే మిర్చిలు మొత్తం గోల్నాయి దాని తర్వాత మనం కొంచెం పకోడీ కూడా వేసారు చేసుకుని తినుడే. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మసాలా ధనియాల పొడి ఛీ, ఇవే గంధారమా? చాలు ఉప్పు కలుపుతారా ఓం భగభుగి భగిని బాగు భగవాసనే దినకర కరణే ఓం భీం క్లీం క్లీం క్లీం. మొత్తం పెట్టుకున్నావు. మస్తుంది అబ్బా మసాలా మొత్తం తింటున్నావు. చింతపండు ఉప్పు ధనియాల పొడి ఉప్పు శనగపిండిలో ఏంటి బేకింగ్ సోడానా బేకింగ్ సోడా వస్తున్నాయి గరం గరం తింటే మంచిగా. ఒక పని వల్ల బయటకు వేసాం, లేట్ అయింది. ఇది ఎదురా కనబడతలేవు ఇలా అప్పుడు ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్ని అయినాయి ఒక్క రెండు అవన్నీ ఇంకేది ఉంటాయి నేనే కలిపి నాకే లేకుండా చేసిన మసాలా మసాలా వాడా నువ్వు ఓల్కి అందుకే కొనుక్కున్నాం. బల్లారా గట్లుంది బల్లే. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయాలి. బాబాయ్ మేము మొత్తం తిన్నాడు కానీ ఎక్కువ తినదనుకుంటే అదే ఎక్కువ తినదనుకుంటే తినవాడు బయట ఎప్పుడు బాగుంటాయి. సో బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు కొత్త బ్లాగ్లో వెళ్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.